అంటే ఇంకోటి కూడా అడుగుతున్నాను నేను సూటిగా, అమ్మ సారీ నేను ఈ బతకాలని లేదు అని ఒక సూసైడ్ రాసిందని చెప్పారు. నేనైతే చూడలేదు, ఇంతవరకు చూడలేదు, నాకు జిఆర్టీ పోలీసు వాళ్ళు చేయలేదు. అప్పుడు అన్నప్పుడు అమ్మ మీద ఎందుకు రాసింది, భర్త మీద ఎందుకు రాయాలి? అంటే నువ్వు ఈ టార్చర్ మాట్లాడుతున్నప్పుడు కానీ తన మెసేజ్లో కానీ మాట్లాడుకుంటే ఎక్కడ అనుమానం ఏమి మాత్రం కలగలేదండి. ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడైనా తన ప్రాబ్లం ఎప్పుడు చెప్పదు, హ్యాపీగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. మనసులో ఏం ఉందని మనకు కనిపెట్టడం చాలా కష్టం. మా వైపు అంత సంఘటన జరిగింది, మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, బీబీ నగర్ తీసుకెళ్ళిన తర్వాత మీ భార్య పిల్లలిద్దరు ఉంది అత్తమ్మ దగ్గరే. అవును, అమ్మమ్మ సమక్షంలో పిల్లలు పెరిగి తల్లి సమక్షంలో మంచి సంరక్షణగానే ఉంటారు అనే భావనలో ఉంటాం. వచ్చినాక మీకు అక్కడ జరిగిన విషయం పైన మనం మాట్లాడు చెప్పుడు, ఏం జరిగింది, ఎట్లా పోయింది, ఎందుకు పోయింది, మీ అత్తమ్మ నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? కనీసం అంతమంది చుట్టూ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఉండుంటారు కదా, మీ అత్తమ్మ నుంచి ఏమైనా సమాధానం ఏం దొరకలేదు? ఏం రాలేదు. ఆమె ఏం జరిగిందని కనీసం ఏం చెప్పలేదు. ఆమె ఒకటే చెప్పింది ఏంటంటే 6:30కి నా కూతురు ఛాయ్ పెట్టిన, ఇద్దరు తాగినాం, ఆమె ఆఫీస్లో వర్క్ ఉందని వెళ్ళిపోయింది. అది ఫోన్లో నాకు చెప్పింది కదా, సేమ్ స్టోరీ మళ్ళీ చెప్పింది. నేను ఆ రోజు 30 రోజు నేను ఫోన్ చేశాను, మా భార్యకు ఫోన్ చేశాను, 2 times ఫోన్ చేశాను, ఆమె లేపలేదు కాబట్టి మా అత్తయ్యకి ఫోన్ చేశాను. ఒక్కసారి మాతో కూడా మాట్లాడినప్పుడు చెప్తోంది ఆవిడ. ఈసారి ప్లే చేయండి, విజయారెడ్డి తల్లి మాట్లాడుతున్న మాటలు ప్లే చేయండి. తెలియదమ్మ నాకు అసలే, మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలే అమ్మ. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అన్నానమ్మ. అల్లుడు కానీ బిడ్డ కానీ పెట్టుకోరమ్మా. అది తెలియదమ్మ నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతో. ఎటువంటి గొడవలు లేవని చెప్తాను, 6:30కి వెళ్ళిందని చెప్పని అంటున్నారు. సో మాకు ఇన్ఫర్మేషన్, మా రిపోర్టర్స్ కానీ రెగ్యులర్ అక్కడికి వెళ్ళి ఈ ఇన్సిడెంట్ మీద కవర్ చేసినప్పుడు మీ ఇంట్లో చెంగిచెర్లో కింద రెంటుకుంటున్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, తను 3 o'clockకే వెళ్ళిందనే మాట చెప్పారు. అక్కడ సీసీటీవీ కెమెరా ఏం లేదు. సో 3 o'clock వెళ్ళిందా, 6 o'clock వెళ్ళిందా, తను చెప్పే మాటలు అబద్ధమా ఏంటి? నేను గిట్ట ఎంక్వైరీ చేసుకున్నాను. ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నేను 1:30కి వచ్చామన్నా, ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పోయి వచ్చాము, రెంట్కున్న వాళ్ళు చెప్పారు ఏంటంటే, అప్పుడు వచ్చినప్పుడు కారు లేదా అన్న, అక్క కారు లేదు, ఇంటి దగ్గర అక్క కారు లేదు. అంటే వైఫ్ తీయంది ఎవరు తీయరు కదా కారు. అవును, ఇప్పుడు వైఫే నడిపిస్తుంది, వైఫ్ కారు లేదంటే వైఫ్ లేదన్నట్టే కదా. అవును, ఈమె చెప్పేది 6:30 వరకు, వాళ్ళు చెప్పేది 1:30 వరకే లేదని చెప్తున్నారు. 1:30 మేము వచ్చినాం లేదని చెప్తున్నారు. ఏది నిజము ఏ అబద్ధమని నాకు అర్థం కాలేదు ఆడ. అది ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, వీళ్ళ మీద ఆ రోజు 31st రోజు ఏం జరిగిందమ్మా అని గట్టి అడిగాను వాళ్ళని. ఏం జరిగిందంటే, ఆ రోజు రెగ్యులర్గా మా అత్తయ్యనే లాకేసుకొని పోతుంది, అవుట్ సైడ్ గేట్ అవుట్ సైడ్ లాకేసుకుంటుంది. మా వైఫ్ మీద పడుకున్నా కానీ లాకేసుకొని పోతుంది, ఎందుకంటే నేను లేచినప్పుడు మళ్ళీ తీసుకోవడానికి. ఆ రోజు మాత్రం మా అత్తయ్య ఏం చెప్పింది, కింద కిరాయికున్న వాళ్ళకు మీరు లాకేయండి అమ్మా, అక్క మీద వండుకుంది అని చెప్పింది. ఎందుకు చెప్పవలసి వచ్చింది? మళ్ళీ 2 hours తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి విజయారెడ్డి చనిపోయింది అన్నారు. అంటే నువ్వు ఎందుకు అబద్ధం చెప్పిపోయావు ఇంట్లోకి వెళ్ళి? అంటే నీ మైండ్లో ఏదో తిరుగుతూ ఉంది అప్పటి వరకే. మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది చనిపోయిందని. చనిపోయినాక ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత నువ్వెందుకు మైండ్లో ఇది డైవర్ట్ చేసావు జనాల దగ్గర? అంటే రూమ్ రెంట్ వాళ్ళకి గిట్ట వాళ్ళకు తెలియకుండా ఇంట్లోనే అక్క వండుకుందంటే, వాళ్ళు సడన్గా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి చనిపోయింది అనే వరకు వాళ్ళు షాక్ తిన్నారు. అమ్మ ఇప్పుడే చెప్పిపోయింది చనిపోతుందంటే, లేదు సార్ చనిపోలేదు సార్, ఆ అమ్మ ఇప్పుడే చెప్పిందా, లేదమ్మా అని ఫొటోస్ ఏమో చూపెట్టారట వాళ్ళకి. అప్పుడు ఆమె షాక్లో ఉంది. పోలీసులో చనిపోయిందంటే తల్లి మాత్రం పడుకుంది, మీరు తాళం వేయండి అని చెప్పేసింది. పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుందాం, ఎందుకంటే విజయారెడ్డి సంఘటనకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయి. సో ఒకసారి పబ్లిక్ కాల్స్ యాక్టివేట్ చేయండి, కింద కనబడుతున్న నెంబర్స్కి స్క్రోల్ చేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి మీ గురించి కూడా. ఆ రోజు ఆయన ఎంత మంచిగా ఉండేవాడు, బక్కగా అయిపోయాడని, లేకపోతే అనారోగ్య బారిన పడ్డాడనో, చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయండనో, 100% అమ్మ అన్నే చంపారని ఇంకొక వ్యక్తి కామెంట్ చేస్తున్నారు ఇట్లా. సో ఆ సంఘటన
మీ తల్లిదండ్రి కానీ లేకపోతే వారు అడగలేదా ఆ తల్లిని, అంటే పుష్పలత ఎవరు అడగలేదా ఏందమ్మా ఏం జరిగిందని? కనీసం ఆరా తీస్తారు కదా జనరల్గా, మీరు అడగలేదా ఎవరిని? మా తల్లి అత్తగారిని. మా అత్తగారిని అడిగాను ఏమైందమ్మా అంటే నాకేం తెలియదు. వచ్చిన రోజు అదే రోజు అది అంటే నెక్స్ట్ రోజు ఆ రోజు నాకు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకోటి అదే రోజు మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్ అడిగారు. అదే రోజు 1 గంట తర్వాత ఆమె దగ్గర కూర్చొని అక్కడ బాడీస్ ఉన్నాయి పక్కకే కూర్చొని తల్లి ఏం జరిగింది చెప్పు, అసలు ఏమైంది, పిల్లలకి ఏమైంది, నీకు ఏమని చెప్పారా అంటే ఏం నాకు తెలియదని ఏడ్చుకుంటూ కూర్చుంది ఆమె. ఇప్పుడు ఆమె ఏడ్చుకుంటూ కూర్చున్నప్పుడు నేను మళ్ళీ పదే అడగడం కరెక్ట్ కాదని సైలెంట్గా కూర్చొని మా పిల్లల బాడీ చుట్టే తిరుగుకుంటూ కూర్చున్నాను నేను. ఆ రోజు నైట్ మొత్తం నా బాడీ చుట్టే తిరుగుతున్నాను, ఏడ్చుకుంటూ బాడీ చుట్టే తిరుగుతున్నాను. ఎందుకంటే నా కన్నా అంటే నేను ఇప్పుడు నాకు రేపు భవిష్యత్తులో వాళ్ళే కదా నాకు ఉండేది. ఇప్పుడు నా భవిష్యత్తు మొత్తం నా ఇప్పుడు 20-25 సంవత్సరాల నా జర్నీ, 30 సంవత్సరాల జర్నీ చేతికి అందొచ్చిన వాళ్ళు మంచి చదువుకుంటున్నారు, రేపటి వరకు మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ గురించే కదా అని చేసేది. సడన్గా మీ ముందు వాళ్ళు ఇట్లా కనిపెట్టే మనం ఊహించుకోగలుగుతాం ఏంటి ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. ఆ పిల్లల్ని అక్కడ పెట్టుకోవడం, తల్లి సమాధానం చేస్తే ఏం జరిగింది తెలియకపోవడం అన్నీ కూడా మీ చుట్టూ తిరుగుతున్నాయి ఇక మైండ్స్లో. చాలా బాధాకరమైన విషయం అది. ఎవ్వరికి జీవితంలో ఇటువంటి సన్నివేశం ఎవ్వరికి రావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ తండ్రి పెయిన్ అనేది అది చెప్పలేం, ఎంత ఏడ్చినా అది వస్తలేదు, నాకు ఆ పెయిన్ తగ్గుతలేదు. నా కోరిక ఒకటే, వాళ్ళు ఎందుకు చనిపోయారు, దాని రీజన్ ఏంది, అసలు ఏదైనా కానీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక బామ్మర్ది చెప్పాడా, మీ బామ్మర్ది కానీ ఏమైందనేది ఏంటని? ఏం చెప్పలేదు, బొమ్మర్ది చెప్పలేదు, అత్తయ్య చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. అలా నమ్మి నేను పోయాను కదా, రెస్పాన్స్ మొత్తం వాళ్ళే కదా. మా అత్తయ్య ఎప్పుడు 24 గంటలు మా భార్యతోటే ఉంటుంది కదా, ప్రతి మూమెంట్ గమనిస్తుంటుంది కదా. ఆమె ఏడుస్తుందా కూర్చుందా తెలియదా, తెలుస్తుంది కదా. మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది అయితే మనకు ఈజీగా తెలిసిపోతుంది. నీకు తెలియనప్పుడు ఇంకెవరు తెలియాలి అంటే నీకు అన్నీ తెలుసు కానీ నువ్వు నాకు చెప్తలేవు. సో మీరు అప్పుడు వచ్చినప్పుడు చాలా వరకు మీడియా వచ్చినప్పుడు కానీ ఇంకెవరిని వచ్చినప్పుడు కూడా మీరు ఎక్కడ ఏం మాట్లాడలేదు, ఎవరిపై అనుమానం ఉందా అని కూడా చాలా వరకు ఆర్టీవీ అడిగినప్పుడు ఏమైనా అనుమానం ఉందా మీకు? ఎందుకంటే ఇక్కడ విజయారెడ్డి ఒక్కరే కనుక చనిపోయి ఉంటే ఇంత పెద్ద అనుమానం అంటే ఇంతలా అనుమానం వచ్చేది కాదేమో, డెఫినెట్గా అనుమానించాల్సింది, బట్ ఇంతలా అనుమానం వచ్చేది. కానీ పిల్లలతో చనిపోయింది కాబట్టి అడిగినప్పుడు మీరు చాలా మౌనంగా ఉన్నారు, అప్పుడు ఇక్కడ కూడా ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదు. అంటే మీరు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారా? కంట్రోల్ అనేది కాదు, నాకు మైండ్ ఏం పనిచేస్తలేదు. నా చుట్టే వీళ్ళు ఉన్నారు, మా బొమ్మడిది మా అత్తయ్య ప్రేమగా ఉన్నారు, వాళ్ళ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదని నేను అనుకున్నాను. ఇంకెక్కడి నుంచి వస్తుంది ప్రాబ్లం అయితే ఎక్కడి నుంచి రాదు. సరే ఇది ఎక్కడ జరిగిందో అని అదే ఆలోచిస్తున్నాను, ఎక్కడ జరిగిండొచ్చు, ఇది ఎక్కడ జరిగి ఉండొచ్చు, అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నాకెందుకు ఇట్లా అయింది. నేను నిజంగా చెప్తున్నానండి, నేను ఒక 3 మండలాలు, భువనగిరి మండలం, భీమనార్ మండలం, పోచంపల్లి మండలం, నా దగ్గర ఒక 200-300 మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను కానీ ఒకరు ఆశించాను, నేను ఎప్పుడు జీవితంలో ఎవరు ఆలోచించలే. ఎవరికైనా సపోజ్ నా దగ్గర నాతోటి కుదిరింది ఏదైనా ఒక వీసా ఒక జాబ్ అని నేను వాళ్ళకు ఇచ్చి ఓకే మా సార్లతో మాట్లాడి పేదోళ్ళు సార్ అని చెప్పేసి ₹1 ఆశించకుండా వాళ్ళకి హెల్ప్ చేసేసుకోండి. నాకే ఇలా జరిగింది, నేను ఏం అన్యాయం చేశాను వీళ్ళకు, దేవునికి ఏం అన్యాయం చేశాను, నేను 10 మందికి సాయం చేస్తూనే. ఇప్పుడు ఒకరు వచ్చి నాకు నా పిల్లలకు ఫీజులు కట్టలేదు సార్, నాకు ఈరోజు కొన్ని డబ్బులు కావాలి సార్ అంటే పంపిస్తుంది, ఇస్తుంది. నేను ఎవరిని నొప్పియను, నాకు ఎవరికి గట్టిగా మాట్లాడలేను, గట్టిగా నొప్పిస్తుంది కాదు. నేను ఈరోజు అంత మంచిగా ఉన్నోని నాకెందుకు దేవుడు ఇలా చేశాడు, తప్పు ఎక్కడుంది అని చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి సార్. నైట్ పూట అసలు నిద్ర వస్తలేదు, ఫస్ట్ నిద్ర రాకుండా ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే పిల్లలు కళ్ళ ముందే కనబడ్డ అనిపిస్తుంది. మా పాప ఇది బొమ్మ ఒకటి తీసుకున్నాను, అది పక్కనే పెట్టుకున్నాను. రాత్రి లేచి ఎప్పుడు అమ్మాయి నా పక్కకు ఉన్నట్టే అనిపిస్తుంది, పిలిచినట్టే అనిపిస్తుంది, ఎప్పుడు పిలిచినట్టే అనిపిస్తుంది. పిల్లలు మా నాన్నగారు అంటారు 2 గంటలు లేచి బయట కూర్చుంటే ఎందుకు రా, ఏం చేస్తున్నావు, చచ్చిపోతావురా నువ్వు, ఎందుకు ఏం చేయాలండి, నేను ఏం చేయాలి, అసలు నిద్ర పడతలేదు, నిద్ర వస్తలేదు, ఎప్పుడు చూసినా వాళ్ళే కనబడుతున్నారు. నేను ఎవరికి చెప్పుకుంటే నా బాధ పోతుందని నాకు అర్థమవుతలేదండి. ఫస్ట్
చాలా హార్ట్ పెయిన్గా ఉంది నాకు ఫస్ట్. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నేను చనిపోతే బాగుండేమనిపిస్తుంది. ఇంత హార్ట్ పెయిన్ తోటి ఇంకా బతకాలా, ఎవరి కోసం బతకాలి అనిపిస్తుంది.